ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్లోనే అప్లికేషన్లు స్వీకరించడానికి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అర్హులైన వారికే స్కీమ్లు చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. అనర్హులను ఆన్లైన్ స్టేజీలోనే ఏరవేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనుంది. ఇక పథకాలను పారదర్శకంగా అమలు చేయటమే తమ లక్ష్యమంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్ కానుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్ దరఖాస్తులకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టనుంది. లబ్ధిదారులు చేతిలో కాగితాలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై ఏ చిన్న స్కీమ్ అయినా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని, అన్నింటినీ డిజిటలైజ్ చేయాలని భావిస్తోంది. ఈ సరికొత్త వ్యవస్థతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుడికే నేరుగా స్కీమ్స్ అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని సర్కార్ అనుకుంటోంది. ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పథకాల్లో లబ్ధి పొందుతున్నట్లు సర్కార్ గుర్తించింది. దీంతో అనర్హులను దరఖాస్తు టైంలోనే అడ్డుకోవడంతో పాటు అర్హులను మాత్రమే జాబితాలో కొనసాగించేలా కొత్త విధానం ఉండనుంది. ఈ ఏడాదిలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికీ అమలవుతున్న స్కీమ్లకు మార్చి నుంచి ఈ విధానంలోనే కొత్త అప్లికేషన్లు తీసుకోవడానికి సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో స్మార్ట్ గవర్నెన్స్ ను అమలు చేయడమే లక్ష్యంగా ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్వేర్లను సిద్ధం చేయించాలని ప్లాన్ చేసింది. పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయం, సంక్షేమ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అమలు చేస్తున్న స్కీమ్లకు దరఖాస్తు ప్రక్రియను ఈజీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సొంతంగా ఎక్కడి నుంచైనా మీ సేవా కేంద్రాలు, మొబైల్ యాప్లతో అప్లై చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తారు. కేవలం దరఖాస్తు చేయడమే కాకుండా తమ అప్లికేషన్ ఏ దిశలో ఉందో ట్రాక్ చేసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తేనున్నారు. దీంతో దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను పారదర్శకంగా తెలుసుకునే వీలుంటుందని సర్కార్ భావిస్తోంది. అప్లికేషన్లో ఆధార్ నెంబర్, రేషన్ కార్డులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఆధార్తో డూప్లికేట్ దరఖాస్తులు ఏరివేసి పేదలకు మాత్రమే స్కీమ్లు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్ గా దాన్ని గుర్తించి రిజెక్షన్ లిస్ట్ లో పంపేలా ఏఐ టెక్నాలజీని వాడనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులు అప్లికేషన్ స్టేజ్ లోనే ఆగిపోతారు. ఈ ప్రక్రియతో ప్రభుత్వ ఖజానాపై పడే భారం తగ్గి నిధులు సద్వినియోగం అవుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో ఇచ్చిన ప్రజాపాలన దరఖాస్తులకు భిన్నంగా సాంకేతిక హంగులతో కొత్త అప్లికేషన్లను తీసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లోనే తమ వివరాలను నమోదు చేసేలా ఆయా శాఖలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి శాఖల వెబ్ పోర్టల్స్ ఆప్షన్స్ తీసుకురానున్నాయి. ప్రతి స్కీమ్కు ప్రత్యేక కోడ్లో అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఇలా ఆన్లైన్ దరఖాస్తులతో వచ్చే డేటాను విశ్లేషించి దానికి తగ్గట్టుగానే రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ పథకానికి ఎంతమంది అర్హులున్నారు, ఎంత నిధులు అవసరమవుతాయి అనే దానిపై ముందే క్లారిటీ రానుంది. ఇప్పటికే కోర్ సిటీలో అన్ని సేవలు స్మార్ట్ ఉండాలని నిర్ణయించిన ప్రభుత్వం పథకాల విషయంలోనూ అదే పద్ధతిని అమలు చేసేలా ముందుకెళ్తోంది.